ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. ఇవాళ మనం గోవాలో ఉన్నాము. మీకు తెలుసు, ప్రీవియస్గా నా వ్లాగ్స్ చూస్తుంటే కనుక నేను గోవాకి వచ్చాను. వచ్చి 3 days అవుతుంది. ఇక్కడ ఫుల్ వర్షాలు పడుతున్నాయి. గోవా బాగానే ఎంజాయ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్. కాకపోతే హైదరాబాద్ వెళ్తలేదు, నేను ఈసారి కొత్త రూట్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో నేను అన్నది లైక్ గోవా నుంచి తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి హైదరాబాద్కి వెళ్తాను. సో మనం అన్నది వాళ్ళ ట్రైన్ నెంబర్ 17420 వాస్కోడిగామా తిరుపతి ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేయబోతున్నాము. నేను ఇందాక మీకు వాస్కోడిగామా స్టేషన్ అవుటర్ అంతా చూపించాను. మన ట్రైన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఉంది. 9 o'clockకి స్టార్ట్ అవుతుంది. టైం ఇప్పుడు 8:35 అవుతుంది. సో ఈ వ్లాగ్ కూడా మొత్తం చూపించండి. ఈ వ్లాగ్లో నేను మీకు ఖచ్చితంగా దూద్సాగర్ వాటర్ ఫాల్స్ అనేది చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్. ఓకే, ఇది గోవా స్టేషన్, వాస్కోడిగామా స్టేషన్ అవుటర్ వ్యూ. మనం అన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి వెళ్ళాలి. ఇది ఎంట్రన్స్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. సో అటు పక్క సైడ్ జనరల్ టికెట్ కౌంటర్ ఉంటుంది. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. సో వెళ్ళంగానే మన ట్రైన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఆల్రెడీ ఉంది. ఇది మొత్తం ప్లాట్ఫామ్ నెంబర్ 1. సో మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్ళిపోదాము. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్ళి మన ట్రైన్ అనేది బోర్డ్ చేద్దాము. ఇదే మన ట్రైన్, తిరుపతి వాస్కోడిగామా. అదే వాస్కోడిగామా తిరుపతి. ఇప్పుడు మనం వాస్కోడిగామా నుంచి తిరుపతి వెళ్తున్నాము. ఇవాళ మార్నింగ్ 9 o'clock ఎక్కితే రేపు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి దిగుతాం. అక్కడి నుంచి నాకు కనెక్టెడ్ ట్రైన్ ఉంది. హోప్ఫుల్లీ ఈ ట్రైన్ రైట్ టైంకి వెళ్తుందేమో అనుకుంటున్నాను. ఇదే నా కోచ్ S3. అదండి, ఎక్కుదాం. మొత్తం వాటర్ ఉంది వర్షాలకి. మనకి ఇంకా టైం ఉందని నేను అన్నది అరకు చూపించడానికి తీసుకొచ్చాను. మన పక్కన ఉన్నది వచ్చేసరికి వాస్కో యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్. యశ్వంత్పూర్ నుంచి వాస్కోకి వచ్చింది ఇప్పుడే. సో మనం 14 దగ్గరికి వెళ్దాము. సో ఇదిగోండి మన ఆల్కో. ఇందాక నేను చూపించినట్టే WDG4B మన ఆల్కో అన్నది మన ట్రైన్ని పుల్ చేయబోతుంది. గుంతకల్ దాకా ఇదే పుల్ చేస్తుందండి. సో షార్ప్ 9 o'clockకి మన ట్రైన్ అన్నది వాస్కోడిగామా ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి స్టార్ట్ అయిపోయింది. పదండి, మరో కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. ఈ జర్నీ ఎట్లా ఉంటుందో చూడండి లాస్ట్ దాకా. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. బ్యూటిఫుల్ గోవా. సో వాస్కోకి మొత్తం 3 ప్లాట్ఫామ్సే ఉంటాయి. మంచి మెమరీస్ వస్తుంది ఎప్పుడు. బాయ్ బాయ్ గోవా, మళ్ళీ తొందరలోనే కలుద్దాం. మన ట్రైన్ ఇంజిన్ అక్కడ ఉంది చూడండి, కనిపిస్తుందా మీకు? మన ట్రైన్ అనేది ICF అండి, LHP కాదు. సో మన ట్రైన్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి 110 km/h మాత్రమే ఉంటుంది. బట్ ఈ ట్రైన్ ఎంతవరకు టచ్ అవుతుందో లేదో చూద్దాం. వాస్కోడిగామా రైల్వే స్టేషన్ క్రాస్ అయిన 5 kilometers మడ్గాంకి వెళ్ళే రూట్లోనే మనకి బ్యూటిఫుల్ బీచ్ అనేది కనిపిస్తుంది టువర్డ్స్ రైట్ సైడ్. ఎంత బాగుందో చూడండి బీచ్ అనేది. మీకు అసలు వ్యూ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది. ట్రైన్ ఒక పక్క బీచ్, మధ్యలో చెట్లు. ఆసమ్ అంటే ఆసమ్ ఉంది కదా. ఇటువంటి వ్యూస్, ఇటువంటివి చాలా అంటే చాలా ముందు వస్తాయి. సో ఖచ్చితంగా మొత్తం వ్లాగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయ్యేదా చూడండి, అస్సలు మిస్ కావద్దు. నెక్స్ట్ లెవెల్ యూజ్ ఉండబోతున్నాయి. 30 minutesగా మన ట్రైన్ ఇక్కడ ఆపేశారు. మడ్గాం రైల్వే స్టేషన్కి ముందు 30 minutes అవుతుంది. ఇక్కడే ఆగుంది. అండ్ మబ్బులు చూడండి ఎట్లా ఉన్నాయో. వర్షం పడితే మాత్రం జర్నీ అదిరిపోద్ది. వర్షం పడాలనే కోరుకుంటున్నాను నేనైతే. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాక మీకు చూపిస్తా. గోవాలో వర్షాలు ఏ రేంజ్లో పడుతున్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ వాటర్ చూడండి ఎంత ఉన్నాయో. మనకి ఫైనల్గా సిగ్నల్ అయితే ఇచ్చేసాడు. మనం బయలుదేరి తుప్పర్లు పడుతున్నాయి, అంటే చినుకులు. మడ్గాం రైల్వే స్టేషన్కి రీచ్ అవుతున్నాం. ట్రైన్ యొక్క సెకండ్ స్టాప్ అంటే ఫస్ట్ స్టాప్
వాస్కో డి గామాని ఫస్ట్ స్టాప్ కింద కౌంట్ చేసి సెకండ్ స్టాప్, వాస్కో డి గామాని ఫస్ట్ స్టాప్ కింద కౌంట్ చేయకపోతే ఇది ఫస్ట్ అఫీషియల్ స్టాప్. ఏవో ట్రైన్స్ 3 ట్రైన్స్ ఉన్నాయి, 2 విస్టాడమ్ కోచెస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఏం ట్రైన్స్ చూద్దాం. అటుపక్క ట్రైన్ మనకు తెలియకపోవచ్చు, కానీ ఇటుపక్క ట్రైన్ తేజస్ అనుకుంటున్నాను నేనైతే, లేదా జనశతాబ్ది అయి ఉండాలా. వచ్చాను, ప్లాట్ఫామ్ అటు సైడ్ వస్తుంది, చూపిస్తాను మీకు ఒక నిమిషం. విస్టాడమ్ కోచ్, తొందరగానే జర్నీ చేద్దాం దీంట్లో కూడా. జనశతాబ్ది, ఎస్, జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ఇది. అదేంటైనా మరి మనకు తెలియదు. రోరో ట్రక్స్ ఎప్పుడైనా చూసారా ఇట్లాగా? రోరో ట్రక్స్ అంటారు వీటిని. వెల్కమ్ టు మడ్గావ్. కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ మడ్గావ్ రైల్వే స్టేషన్కి వచ్చాం. స్టేషన్ కోడ్ MAO అండ్ ట్రైన్ ఇక్కడికి ఆల్మోస్ట్ 1 hour డిలేగా వచ్చింది. సో మడ్గావ్ వచ్చేసరికి గోవాకి వన్ ఆఫ్ ది సపోర్టింగ్ స్టేషన్స్. వాస్కో డి గామా అట్లాగే మడ్గావ్, అట్లాగే మడ్గావ్ నుంచి మోస్ట్ ప్రాబబ్లీ ముంబై వైపు వెళ్ళే ట్రైన్స్ అండ్ టువర్డ్స్ ఎర్నాక్ లైక్ మైసూర్ అటుపక్క వెళ్ళే ట్రైన్స్ ఎక్కువ ఆరిజినేట్ అయ్యి అండ్ టెర్మినేట్ అవుతాయి. వాస్కో డి గామా వచ్చేసరికి ఒక టెర్మినల్ స్టేషన్ టైప్ అనమాట. సో మడ్గావ్లో మన ట్రైన్ 5 minutes స్టాప్ ఉంది. మడ్గావ్ బయలుదేరిన తర్వాత నేను మీకు చూపిస్తాను. మడ్గావ్ రైల్వే స్టేషన్లో చూడండి ఎంత రేంజ్లో లిక్కర్ పట్టుకున్నారన్నది వాళ్ళ దగ్గర. తేజస్ ఎక్స్ప్రెస్కి మొత్తం 2 విస్టాడమ్ కోచ్లు ఉన్నాయి చూసారు. ఒకటి ఫ్రంట్ సైడ్ ఉంటుంది, ఇంకోటి బ్యాక్ సైడ్. ఇందాక ఫ్రంట్ సైడ్ అటుపక్క నుంచి చూపించా కదా. ఫైనల్లీ మడ్గావ్ నుంచి స్టార్ట్ అయిపోయాం మనం. మానవి ఎక్స్ప్రెస్ ప్యాంట్రీ గ్యాలరీ. ऑटोमेटिक कोच वॉशिंग प्लान मडगांव. ट्रैक में कोच में मडगांव. भारत इधे ट्रेन रत्नगिरी दीवा पैसेंजर. కలర్ బాగుంది. అండ్ ఇంకేదో ట్రైన్ ఉంది ఇక్కడ, పంచగంగా ఎక్స్ప్రెస్, KSR బెంగళూరు దర్బార్. పంచగంగా ఎక్స్ప్రెస్.
మన ట్రైన్లో సైడ్ ప్యాంట్రీ మాత్రమే ఉందండి, ప్యాంట్రీ కార్ లేదు. ఎందుకంటే మన ట్రైన్ అనేది 2 ట్రైన్స్ని క్లబ్ చేసి ఒక ట్రైన్గా చేశారు. ఒకటి వచ్చి హైదరాబాద్కి వెళ్ళేది, ఇంకోటి వచ్చి తిరుపతికి వెళ్ళేది. ఈ 2 గుంతకల్లో కట్ అయిపోతాయి. సో అందుకని సైడ్ ప్యాంట్రీ ఉంది. కాకపోతే నేను మిమ్మల్ని అందరినీ ఫుడ్ అని తెచ్చుకోమని సజెస్ట్ చేస్తాను. కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అన్నది ట్రైన్లో ఒక స్టాప్ QLM అనే స్టేషన్కి వచ్చాం. స్టేషన్ కోడ్ వచ్చేసి QLM. ఇక్కడ ట్రైన్కి 10 మినిట్స్ స్టాప్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి ట్రైన్కి ట్యాంకర్స్ అనేది యాడ్ చేస్తారు వెనకాల. సో దట్ ఎందుకంటే నెక్స్ట్ వెళ్ళి మనం ఘాట్ సెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాము. మొత్తం దూద్సాగర్ వాటర్ ఫాల్స్ వైపు నుంచి. నేను మీకు ఆ వాటర్ ఫాల్స్ మొత్తం అన్ని చూపిస్తాను. స్టే ట్యూన్. అసలు కొండ మధ్యన అంత బాగుందో. ఇంకా రెనోవేట్ చేస్తున్నారు స్టేషన్ మొత్తం అన్నది. వాస్కో QLM వాస్కో పార్కింగ్. ఆ బ్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో వచ్చి మన ట్రైన్కి ఇక్కడ అటాచ్ అవుతాయి. 3 బ్యాంకర్స్ మన ట్రైన్కి అటాచ్ చేస్తున్నారు. ఎందుకంటే ముందు ఘాట్ అంత స్టీప్ ఉంటుంది. సో అస్సలు మిస్ కాకుండా చూడండి. రూట్ అనేది అద్భుతంగా ఉండబోతుంది. WDG4D. కదా బ్యాంకర్స్ అనేది అటాచ్ అయిపోయినాయి. 1 కాదు 2 కాదు 3 బ్యాంకర్స్ అనేది మనకి అటాచ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం అన్నది ఇంకా ఘాట్ సెక్షన్లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. సో స్టే ట్యూన్. చాలా అంటే చాలా బాగుంటుంది రూట్. నేను మ్యాక్సిమం ఎంత వీలైతే అంత కవర్ చేస్తాను. ఎక్స్ప్రెస్ వాస్కో హజరత్ నిజాముద్దీన్ గోవా ఎక్స్ప్రెస్. టచ్ చేశాక మనం అనేది QLM నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు ముందున్న కొండలు అన్ని కనిపిస్తాయి చూసారు. ఆ ఘాట్ సెక్షన్ మీద నుంచే మనం అన్నది వెళ్తాం. గోవా ఎక్స్ప్రెస్ ఎప్పుడైనా జర్నీ చేయమంటారు ఈ ట్రైన్లో? ఢిల్లీ నుంచి గోవా దాకా సరే పనులు చేస్తారు. మనం ఫస్ట్ ఇండియన్ రైల్వేస్ ఈ ఎంప్లాయీస్ అందరికీ సెల్యూట్ చేయాలి. ఎందుకంటే ఇంత
టఫ్ పొజిషన్స్ ఎంత వర్షాలు కూడా ట్రాక్స్ అన్ని మెయింటైన్ చేస్తూ ట్రైన్ జర్నీ చేసేలా చేస్తుంది. వాళ్ళందరికీ ఎంప్లాయీస్కి ఒక పెద్ద హ్యాట్స్ ఆఫ్ అండి. కొంచెం సేపు ఘాట్ సెక్షన్ మీరు చూసి ఎంజాయ్ చేయండి. 15-20 మినిట్స్. నేను ఎక్కువ ఏం మాట్లాడను, బట్ ఘాట్ సెక్షన్ ఎట్లుందో కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకా ఈ టైం విషయాలను మనం ఘాట్ సెక్షన్ దాటిన తర్వాత మాట్లాడుకుందాం. ఉన్నాయి. ఇది టన్నల్ నెంబర్ 16. इटू पक्का నుంచి కనిపిస్తుంది. नहीं आया नहीं आया, आएगा लेकिन इस तरफ आएगा, ऐसा दिखाई देगा. इस साइड आएगा ना, उस तरफ आएगा, पहला इस तरफ से दिखाई देगा हम लोगों को. వ్యూస్ చూస్తున్నారు ఫ్రెండ్స్, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. క్లైమేట్ కూడా మారిపోతుంది చూడండి, పైన ఎంత మబ్బులు వస్తున్నాయో. ఇట్లాంటి టైంలో ట్రైన్ జర్నీ భలే అనిపించింది నాకైతే. మీకు సమ్మర్లో ఇష్టమా, రైనీలో ఇష్టమా, వింటర్లో ఇష్టమా ట్రైన్ జర్నీస్ అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బట్ నేనైతే గోవా కర్వ్స్ మీద కర్వ్స్, టన్నెల్స్ మీద టన్నెల్స్, బ్యూటిఫుల్ లొకేషన్స్తో మనం అన్నది ఈ ఘాట్ సెక్షన్ని క్రాస్ చేస్తున్నాం. చాలా బాగుంది. ఖచ్చితంగా మిస్ కాకుండా ఎప్పుడైనా ట్రావెల్ చేయండి. నాకు ఏడు దిగి కూడా ఉండండి, కొనాలో ఆక్రమించుకుని ఏం చేయలేదు. మళ్ళీ అవతలు ఉంటాడు, ఇప్పుడు అవతలకి ఇంకొక 20 రోజుల తర్వాత వచ్చినప్పుడు ఇంకో విధంగా ఉంటుంది ఇదంతా. మొత్తం వర్షాలతో ఇదంతా వాటర్ ఫాల్స్తో ఇంకా అది అసలు చెప్పక్కల్లా. కొన్నిసార్లు ట్రైన్స్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అట్లా ఉంటుంది అక్కడ ఫ్లో. బ్రో ఎవరైతే పోర్ట్రేట్ మోడల్లో తీస్తున్నారో నాకు పంపించండి. నార్మల్ అంతా నార్మలేనా? అది అది అది
వావ్. సో బ్యూటిఫుల్ బూత్ సాగర్ వాటర్ ఫాల్స్ చూసారు కదా. నెక్స్ట్ మంత్ మళ్ళీ ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను ఈ రూట్లో. మీరు ఎట్లా ఉంటుందో చెప్పండి, ఎందుకంటే అప్పటికి రెయిన్స్ అంతా ఇవి దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ అనేది హెవీ ఫ్లోలో ఉంటుంది. సో ట్రావెల్ చేయమంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి, ఖచ్చితంగా ట్రావెల్ చేస్తాం. ఘాట్ వ్యూస్ అయితే చూడండి, ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ముందు అస్సలు మిస్ కావద్దు. క్లైమేట్ చూడండి, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎట్లా మారిపోతుంది అనేది. పూర్తిగా మబ్బులంతా మన వైపు వచ్చేస్తున్నాయి. అసలు బ్యూటిఫుల్ టనల్లోకి ఎంటర్ అవుతూ ఆ వ్యూ అన్నది నెక్స్ట్ లెవెల్ ఉంది మనకి. లైక్ చెప్తున్నా కదా, మీరు ఇది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేయండి, బట్ ఇప్పుడైతే వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఎట్లా అనిపిస్తుందో కింద కమెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ముందు వెళ్తా ఉంటే ఘాట్ సెక్షన్ ఇంకా బాగుంటుంది. క్లౌడ్స్, రెయిన్స్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఖచ్చితంగా చూడండి. మబ్బుల్లో ప్రయాణిస్తున్నాం మనం. మొత్తం మబ్బే. మబ్బు చూడండి. అయ్యో
अभी ऐसा है तो विंटर में और भी मुश्किल हो जाएगा इधर। गोवा बहुत बार घूमे हैं लेकिन ऐसा नज़ारा अलग रहता है ना। లిటరల్లీ చెప్పాలంటే మనం మబ్బుల మధ్యలో వెళ్తున్నామండి. అంతలాగా మబ్బులు వచ్చేసాయి చూడండి. మీకు అసలు ట్రైన్ అనేది కనిపించట్లా. అసలు అక్కడ పక్క మీకు ఏదైనా కనిపిస్తుందో అసలు ఏం లేదు. అసలు వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంది. లైక్ ఇంకా నాకు మాటలైతే ఏం రావట్లేదు. మీరు వ్యూస్ చూసి ఎంజాయ్ చేయండి. ఎట్లుందో నాకు కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. Beautiful Castle Rock. ఏరియా చూస్తున్నారు మీరు ఎట్లుందో. ఘాట్ సెక్షన్ లో ఫుల్ చేసిన బ్యూటిఫుల్ ట్రీ ఇంజిన్. ఎన్ని డీజిల్స్ ఉన్నాయో చూడండి. డీజిల్ ఆల్కోస్ ఎన్ని ఉన్నాయో చూడండి. అన్ని బ్యాంకింగే, అన్ని బ్యాంకర్స్. సో ఎలా అనిపించింది మీకు ఆ ఘాట్ సెక్షన్? హోప్ మీ అందరికీ బాగా నచ్చుండొచ్చు. సో 121 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అన్నది క్యాసల్ రాక్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. స్టేషన్ కోడ్ CLR. ఇక్కడ వచ్చేసరికి మన ట్రైన్ అతికిచ్చిన బ్యాంకర్స్ అనేది డిక్యాచ్ చేసేస్తారు, ఎందుకంటే ఘాట్ సెక్షన్ అయిపోయింది. సో మనం ఇక్కడ క్యాసల్ రాక్ నుంచి బయలుదేరిన తర్వాత మనం అన్నది లోండా జంక్షన్కి వెళ్తాము. అండ్ ట్రైన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 అవర్ లేట్గా రన్ అవుతుంది. కానీ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి కదా. మీకు ఎట్లా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్రతి బ్రిడ్జ్లో మంచి వాటర్ ఉంది. సో మనం అనేది లోండా జంక్షన్ నుంచి స్కిప్ వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా లోండా జంక్షన్ కవర్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ట్రైన్లో నాకు కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. పాపం జనరల్గా ఏమవుతుందంటే మనం అన్నది లైక్ గోవా నుంచి 2 బాటిల్స్ ఆఫ్ ఆల్కహాల్ అనేది క్యారీ చేయొచ్చు ఈచ్ పర్సన్. సో వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ ఏం చేశారంటే కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి బాటిల్స్ అనేది క్యారీ చేశారు. కాకపోతే పర్మిట్ అనేది తీసుకోలేదు, బిల్ మాత్రమే తీసుకున్నారు. సో అందుకని పోలీసులు ఏం చేశారంటే వాళ్ళ ఆల్కహాల్ మొత్తం తీసేసుకుని వెళ్ళిపోయారు పాపం. సో మీరు ఎప్పుడైనా గోవా నుంచి ట్రావెల్ చేస్తూ ఆల్కహాల్స్ క్యారీ చేసుకుందాం అనుకుంటే గోవాలో తీసుకున్న తర్వాత బిల్తో పాటు ఖచ్చితంగా పర్మిట్ లెటర్ ఒకటి ఇస్తారు. అడిగితే ఖచ్చితంగా ఆ పర్మిట్ లెటర్ క్యారీ చేయండి. క్యారీ చేస్తేనే మీకు ట్రైన్లో ఆల్కహాల్ అలౌ చేయొచ్చు. అది కూడా ఏంటంటే పర్ పర్సన్కి ఓన్లీ 2 బాటిల్స్ మాత్రమే. సో అది మిస్ కావద్దు. గోవా నుంచి ఆల్కహాల్స్ అయితే తెచ్చుకోవచ్చు.
సో మన ట్రైన్ విషయం గురించి వచ్చేటట్టయితే కనుక మన ట్రైన్ వచ్చేసరికి లైక్ ఓన్లీ వాస్కోడి గామా నుంచి తిరుపతి ఎవ్రీ ఫ్రైడే వెళ్తుంది అండ్ తిరుపతి నుంచి వాస్కోడి గామాకి ఎవ్రీ థర్స్డే మాత్రమే వస్తుంది, వీక్లీ వన్స్ మాత్రమే ఉంటుంది. మనం అన్నది హుబ్లీ రైల్వే స్టేషన్కి రీచ్ అవబోతున్నాం. Right. 36 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అన్నది హుబ్లీ జంక్షన్కి రీచ్ అయ్యాం. స్టేషన్ కోడ్ వచ్చేసరికి UBL. ఇక్కడ ట్రైన్ 10 మినిట్స్ ఆగుతుంది. మీ హుబ్లీ దేనికి స్పెషల్ తెలుసు, హుబ్లీ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనేది వరల్డ్స్ లార్జెస్ట్ ప్లాట్ఫామ్. నేను మీకు చూపిస్తాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో వేరే ట్రైన్ ఉంది, బట్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా ప్లాట్ఫామ్ మనకు కనిపిస్తుంది. నేను మొత్తం చూపిస్తాను. సో వన్స్ హుబ్లీ నుంచి డిపార్చ్ అయ్యేటప్పుడు నేను మీకు చూపిస్తాను. స్టేట్ హుబ్లీ ప్లాట్ఫామ్ 1. లాస్ట్ టైం నేను హైదరాబాద్ హుబ్లీ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఈ పైనంతా షట్టర్ లేవు. ఆ వ్లాగ్ మన ఛానల్లో ఉంటుంది, చూడండి. దానికి మంచి రెస్పాన్స్ ఇచ్చారు మీరంతా. ఇది మొత్తం ప్లాట్ఫామ్ 1. వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్. మొత్తం ఎండ్ దాకా కనిపిస్తున్న ఎండ్ దాకా అంతా హుబ్లీ ప్లాట్ఫామ్. వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ అంటారు. అదంతా ఒకటే ప్లాట్ఫామ్. మెయింటెనెన్స్ యార్డ్. హుబ్లీ బనారస్ ఎక్స్ప్రెస్, హుబ్లీ హజరత్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్. హుబ్లీ ప్లాట్ఫామ్ ఎండ్ కాలేజ్ చూడండి. ప్లాట్ఫామ్ ఇప్పుడు ఎండ్ అవుతుంది.
అటు పక్కకి వెళ్తే రైట్ సైడ్ వెళ్ళిపోతే బెంగళూరు లైన్లోకి వెళ్ళిపోతాం. మనవాడి గుంతకల్ వైపు వెళ్తాం. నాకు ఈ ట్రైన్ టికెట్ వచ్చేసరికి వాస్కోడిగామా నుంచి టువర్డ్స్ తిరుపతి ఓవరాల్గా 450 రూపీస్ దాకా పడింది. స్లీపర్ క్లాస్లో ఏసీ అండ్ సెకండ్ ఏసీ వేరే ఛార్జెస్ ఉంటాయి. కాకపోతే నేను మీకు చెప్పేది ఏంటంటే ఎవరైనా ఈ ట్రైన్ బుక్ చేసుకుని టువర్డ్స్ తిరుపతి లైక్ కడప విధంగా వెళ్దాం అనుకుంటే కనుక ముందే బుక్ చేసుకోండి. టువర్డ్స్ బెంగళూరు గుంతకల్. సుబ్లి బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ ఇది. ముందే బుక్ చేసుకోండి. ఎందుకంటే ఈ ట్రైన్ అనేది చిన్న ట్రైన్, లైక్ ఓన్లీ 10 కోచెస్ ఉంటాయి. దాంట్లో 4 స్లీపర్, 2 థర్డ్ ఏసీ, 1 సెకండ్ ఏసీ, 2 జనరల్ మాత్రమే ఉంటాయి. ఈ ట్రైన్ అనేది గుంతకల్లో కట్ అయిపోయి చిన్న ట్రైన్గా స్టార్ట్ అయ్యి తిరుపతి వైపు వెళ్తుంది. అందుకని టికెట్స్ అనేది దొరకడం కష్టం ఉంటుంది. సో గుంతకల్లో ఈ ట్రైన్ డివైడ్ అయిపోతుంది. మనం అన్నది హుబ్లీ దాటిన తర్వాత నెక్స్ట్ వెళ్ళి ఆగేది హోస్పేట్, బళ్ళారి జంక్షన్, ఆ తర్వాత గుంతకల్. గుంతకల్ దగ్గర మన ట్రైన్ డివైడ్ అయిపోయి 2 పార్ట్స్గా అయిపోయి ఒకటి వచ్చేసరికి టువర్డ్స్ లైక్ హైదరాబాద్ వైపు వెళ్ళిపోతుంది, ఇంకోటి వచ్చేసరికి టువర్డ్స్ తిరుపతి వైపు వెళ్ళిపోతుంది. సో ముందే ప్రయర్గా బుక్ చేసుకోండి. విండ్ మిల్స్ చూస్తున్నారా, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది సుజులా ఉంది. దీంట్లో నాకు షేర్స్ ఉన్నాయి యాక్చువల్గా. సో బాగుంది. ఫోర్ 45 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అనేది బళ్ళారి జంక్షన్కి వచ్చాము. బళ్ళారి స్టేషన్ కోడ్ BAY. ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ 3కి వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి మన ట్రైన్ వచ్చేసరికి 15 మినిట్స్ డిలే ఉంది. బళ్ళారి తర్వాత మనం వెళ్ళి ఆగేది గుంతకల్లో మన ట్రైన్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. అటు నుంచి ఒక పార్ట్ వచ్చేసరికి హైదరాబాద్ వైపు వెళ్తుంది, ఇంకోటి వచ్చేసరికి టువర్డ్స్ తిరుపతి మనం వెళ్ళే వైపు వెళ్తుంది. స్టేట్ సో మనం అనేది గుంతకల్ ప్లాట్ఫామ్ 6కి వచ్చాము. ప్లాట్ఫామ్ 7లో ఏ ట్రైన్ లేదు, బట్ ఇది 7కి 6కి మధ్యలో ఉన్న సైడింగ్. ఇది వచ్చేసరికి వాస్కోడిగామా కాచిగూడ వెళ్ళే ఎక్స్ప్రెస్. ఇది ఒక చిన్న ట్రైన్ అనమాట. 5 కోచెస్ 4 కోచెస్ ఉంటుంది. దీన్ని వచ్చేసరికి చెంగల్పట్టు నుంచి కాచిగూడకి వెళ్ళే ట్రైన్కి అటాచ్ చేస్తారు. సో ఆ ట్రైన్ ఇంకా రాలేదు. సో గుంతకల్లో ఈ ట్రైన్ ఆల్మోస్ట్ లైక్ 3 to 4 అవర్స్ అక్కడే ఉంటుంది ప్లాట్ఫామ్లో సైడింగ్లో.
చూస్తున్నారు కదా, ఆ ట్రైన్ ఇక్కడ నుంచి తీసేస్తున్నారు. ఎందుకంటే ప్లాట్ఫామ్ 7లో మనకి లైక్ చంగల్పట్టు నుంచి కాచిగూడకి వెళ్ళే ట్రైన్ వచ్చేసింది. అండ్ మన ట్రైన్ కూడా ఇక్కడ 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఇందాక చెప్పినట్టు ఒక పార్ట్ వచ్చేసరికి హైదరాబాద్కి వెళ్ళిపోతుంది, ఇంకో పార్ట్ వచ్చేసరికి టువర్డ్స్ లైక్ తిరుపతి వెళ్తుంది మనం వెళ్ళేది. సో మనం అన్నది ట్రైన్ డివైడ్ అయిపోయిన తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మన ట్రైన్ అనేది చిన్న ట్రైన్ అయిపోయింది. లైక్ జనరల్, గార్డ్ కంపార్ట్మెంట్, AC 2 టైర్, 3 AC 2 టైర్స్, 2 AC 3 టైర్స్, 4 స్లీపర్స్ జనరల్. సో మనం అనేది గుంతకల్ నుంచి టువర్డ్స్ కడప నుంచి రేణిగుంట మీద తిరుపతికి అనేది వెళ్ళిపోతాము. సో చూడండి, మీకు చూపిస్తాను. సో మనం అన్నది గుంతకల్ జంక్షన్ అయిపోయాము. గుంతకల్లో మన ట్రైన్ డివైడ్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు ఆ రూట్ కూడా చూపిస్తాను. తిరుపతికి వెళ్ళే రూట్ మన గుత్తి, తర్వాత కడప, రేణిగుంట మీద తిరుపతికి వెళ్తాం. చాలా నైట్ అయిపోయింది. సో మనం తిరుపతి కూడా ఎర్లీ మార్నింగ్ 4 o'clock అట్లా దిగుతాము. రైల్వే స్టేషన్స్ చూపిస్తాను, లేదా డైరెక్ట్ తిరుపతిలో కలుగుతాం. ఇప్పుడు నేను మీకు ముందు వచ్చేసరికి జంక్షన్ డివిజన్ రూట్ చూపిస్తాను. చూడండి, ఆ లైన్ ఏదైతే ఉందో అది టువర్డ్స్ కాచిగూడ వైపు వెళ్ళిపోతే వ్యాక్ కర్నూలు, అటుపక్క వ్యాక్ కర్నూలు అట్లా వెళ్ళిపోద్ది. మనం అన్నది గుత్తి వైపు వచ్చేసాము. చీకట్లో మీకేం కనిపించట్లేదు అనుకుంటా. సో మనం అన్నది కలుద్దాం మళ్ళీ మార్నింగ్ మీకు తిరుపతిలో. ఈ లోపల స్టేషన్స్ వస్తే మెల్కు వస్తే చూపిస్తాను, లేదా తిరుపతిలో కలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, టైం వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది. అండ్ మనం అనేది తిరుపతికి రీచ్ అయ్యాము. కడప, రేణిగుంట అంతా స్కిప్ చేశాను, చీకటి అవటం మనం పడుకున్నాను. సో తిరుపతికి యాక్చువల్గా దీని రైట్ టైం వచ్చేసరికి 3:45, కాకపోతే మనం అనేది లైక్ ఆల్మోస్ట్ 2:45 to 3 మధ్యలోనే వచ్చేసాం. 45 minutes ఎర్లీగా వచ్చేసాము ప్లాట్ఫామ్ నెంబర్ 4కి. అండ్ ఇక్కడితో ఈ జర్నీ ఎండ్ అయిపోతుంది. సో మనం ఓవరాల్గా ఈ ట్రైన్లో లైక్ ఆల్మోస్ట్ లైక్ 17.5 hours to 19 hours ట్రావెల్ చేసాము. ఓవరాల్గా జర్నీ బాగుంది, ఘాట్ సెక్షన్ బాగుంది, అంతా బాగుంది. సో మీకు ఈ ట్రైన్ జర్నీ ఎట్లా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మనకు వచ్చేసరికి ఈ ట్రైన్ వచ్చేసరికి వీక్లీ వన్స్ మాత్రమే ఉంటుంది. సో ఈ వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరి కొత్త వ్లాగ్స్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.